వెంకటేశ్వరం గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు అట్టాడి రాజేష్, మా ఊరు పెద్దలవునపల్లి. నేను టెక్కలి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేస్తున్నాను. నేను చదువుకున్న చదువు బీటెక్, ఎంటెక్, బిఏఎల్ఎల్బి ఫైనల్ సెమిస్టర్ అవుతుంది. పిహెచ్డి పర్సూయింగ్ అట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై. మా నాన్నగారు ఒక చిన్న సన్నకారు రైతు, ఒక 3 ఎకరాల పొలం ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఉండేటటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నేను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడం అనేటటువంటిది జరిగింది. నేను ఇప్పటికిప్పుడే సడన్గా వచ్చి లేదు. నేను గత 6 సంవత్సరాల నుంచి కూడా నందిగామ మండలంలో ఉండే ప్రజలతో మమేకమై ఉన్నాను. బీజేపీ పార్టీలో జడ్పీటీసీ అభ్యర్థులుగా మా ఆవిడ గారిని పెట్టుకొని ప్రచారం చేసి ఆ రోజు కూడా మనకి నందిగామ మండలంలో 1048 ఓట్లు రావడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మనకి ఈ రాజకీయాలు ఏవైతే ఇప్పుడు జరుగుతున్నాయో, ప్రస్తుత రాజకీయాలు మీ అందరికీ కూడా తెలుసు. ఇది భూస్వామ్యవాదులు, పెత్తందారులు, బాగా డబ్బులుండే వాళ్ళు, రౌడీయిజం చేసే వాళ్ళు మాత్రమే రాజకీయాలు చేయగలుగుతున్నారు. ఇంకెవరు కూడా రాజకీయాలు చేయడానికి ఏ మధ్య తరగతి వారు కానీ, పేద తరగతి వారు కానీ ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే మన బతుకులు చిన్నవి, మనం ఎందుకు పెద్దలతో పెట్టుకుంటే మనల్ని నాశనం చేసేస్తారు అనేటటువంటి ఒక భావన మనందరికీ కూడా ఉంది. కానీ రాజ్యాంగం మనకు ఒక హక్కు ఇచ్చింది. రాజ్యాంగంలో పౌరులందరూ కూడా సమానం. అన్యాయాన్ని, అధర్మాన్ని మనం ఎదిరించకపోతే మనం అందరం కూడా పెద్దవాళ్ళ చేతుల్లో నలిగిపోతాం, రౌడీ రాజకీయ నాయకుల చేతుల్లో నలిగిపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రతి 100 మందిలో ఒక 2 మాత్రమే ధనవంతులు ఉంటారు. పెత్తందారులు కానీ, పెట్టుబడిదారులు కానీ, భూస్వాములు కానీ ప్రతి 100కి 2 ఉంటారు. వాళ్ళు అన్యాయాలు చేస్తారు, దారుణాలు చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు. వాళ్ళన్నిటికీ చేయడానికి వాళ్ళకి ఏంటి సహకరిస్తుందంటే రాజకీయం సహకరిస్తుంది. అందుకోసమే వాళ్ళు మాత్రమే ఎలక్షన్లో నిలబడి ఓట్లు అడగడం కోసం ప్రతి ఊరు వచ్చి ఓటర్లకి, ప్రజలకి, మధ్యతరగతి చిన్న కుటుంబాలకి డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటున్నారు. దీనివల్ల వాళ్ళకేంటి లాభం అంటే, వాళ్ళకి రాజకీయ అధికారం వస్తుంది. ఆ రాజకీయ అధికారం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. ఈరోజు మీ అందరికీ తెలిసి ఈ రాష్ట్రంలో పేరు మోసినటువంటి రాజకీయ నాయకులందరూ కూడా అవినీతి ఆరోపణల మీద రిమాండ్ ఖైదీలుగా ఉండి జైల్లో ఉండి వచ్చిన వాళ్ళే. రిమాండ్ ఖైదీలుగా జైల్లో ఉండి వచ్చిన వాళ్ళే అందరూ కూడా రాజకీయ నాయకులుగా ఉన్నారు. ఈరోజు మనం టెక్కలి నియోజకవర్గంలో చూస్తే చాలా దారుణమైనటువంటి అంశం. ఈరోజు ప్రధాన పార్టీల్లో ఉండేటటువంటి రాజకీయ నాయకులు వీళ్ళు చేసే పని ఏంటో తెలుసా అండి? ప్రకృతిని దోచేస్తున్నారు, కొండలు దోచేస్తున్నారు, గుట్టలు దోచేస్తున్నారు. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని కబ్జా చేస్తున్నారు. ఇంకా ఇవి సరిపోవట్లేదు వాళ్ళకి తినడానికి. పేదోడికి ఒక 50 సెంట్లు పొలం ఉంటే దానికి 1B కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసుల్లో లంచాలు అడుగుతున్నారు. రాజకీయ నాయకుల ద్వారా లంచాలు అడుగుతూ ఉన్నారు. ఇలాంటి దారుణమైనటువంటి వ్యవస్థలను తయారు చేశారు. వీళ్ళు ఆడుతున్నటువంటి ఆటకి సామాన్యులు బలైపోతున్నారు. నేను చిన్న ఉద్యోగం చేసి వచ్చాను, ఒక రైతు బిడ్డను, తట్టుకోలేకపోతున్నాం. ఇంత చదువు చదివి సమాజానికి నాకు ఒక 2 నెలల జీతం పోతుంది, సమాజానికి మేలు చేయకపోతే మనం ఎందుకు బతకాలా అనేటటువంటి ఉద్దేశంతో వచ్చిన నేను. నాకు మీరందరూ కూడా మీ బిడ్డగా సహకరించండి. గాజు గ్లాసు గుర్తుపై మీరు ఓటు వేయండి. ఇంకా చెప్పుకుంటూ పోతే మన నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒకప్పుడు రాజకీయ నాయకులు ఎలా ఉండేవాళ్ళో మీకు గుర్తు చేస్తాను. ఒక 30-40 సంవత్సరాల క్రితం మీ అందరికీ తెలుసు, అట్టాడ జనార్దన్ రావు నాయుడు గారు, స్వర్గీయ అట్టాడ జనార్దన్ రావు నాయుడు గారు మనకి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన పనిచేసినటువంటి కాలంలో ఆయన తనకు సొంత ఆస్తిని మండలం కోసం ఇచ్చారు. ఇస్తే అక్కడ నందిగామ హై స్కూల్ తయారైంది, అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ తయారైంది, ఎండిఓ ఆఫీస్ అయింది, హాస్పిటల్ అయింది, పోలీస్ స్టేషన్ అయింది. మొత్తం అభివృద్ధికి ఆయన తన సొంత భూమిని దానం చేస్తే ఈ రోజు నాయకులు ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో ఉండే కొండలను దోచేసి
కోట్ల రూపాయలు సంపాదించి ఎలక్షన్లు వచ్చే టైంకి ఊర్లో ఒకరికో ఇద్దరికో కార్యకర్తలకు పెట్టుకుని వాళ్ళకి లబ్ధి చేకూర్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఊరంతా కొనేయండిరా అని చెప్పి వీళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయి ఎంపీలు అయిపోయి ముఖ్యమంత్రులు అయిపోయి ఈరోజు దేశాన్ని నాశనం చేసి అన్ని కుంభకోణాల్లో కూడా వీళ్ళే ఉన్నారు. ఇంకా ముందుకు పోతే టెక్కలి నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్షాలకు చెందినటువంటి నాయకులు హోమ్ మినిస్టర్లు అయిపోతారట. ఒక కూటమి వస్తే ఒక మంత్రి ఒక ఆయన అంటాడు నేను హోంమంత్రి అయిన తర్వాత మీ సంగతి తెలుస్తానంటాడు బహిరంగంగా. ఇంకొక మనిషి ఇంకొకరితో చెప్పిస్తాడు మనకి ఈయన గెలిస్తే ఖచ్చితంగా మనం జగన్ గారికి అడిగి హోంమంత్రి పదవే కావాలి అంటే మీరు టెక్కల్ని మరో పులివెందులు చేయాలనుకుంటున్నారా? టెక్కల్లో రౌడీ రాజకీయాలు చేయాలనుకుంటున్నారా? ఈ రోజు మీ గ్రామం నుంచి నేను వాళ్ళకి ప్రశ్నిస్తా ఉన్నా. టెక్కలి మహా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం. ఈ గ్రామాల్లో రౌడీజ ఛాయల్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు హోంమంత్రి పదవి ఎందుకండి? హోంమంత్రి పదవి పెట్టి అడ్డు పెట్టుకుని మీరు రౌడీ రాజ్యం చేస్తారు, సామాన్యులను దోచుకుంటారు, ప్రకృతిని దోచుకుంటారు, మొత్తం వ్యవస్థలను నాశనం చేస్తారు. ఇంత దారుణం జరుగుతుంటే నాకు నామినేషన్ వేయాలని అనిపించింది. నేను స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. నేను భారతీయ జనతా పార్టీలో ఊరూరు తిరిగితే మనకి భారతీయ జనతా పార్టీ జనసేన అప్పుడు పొత్తులో ఉన్నాయి. నేను కమలం గుర్తుపై అప్పుడు పోటీ చేశాను. ఇప్పుడు మనకి దేవుడు కరుణించాడు, స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నా సరే మళ్ళీ మనకి జనసేన గుర్తు రావడం మన అదృష్టకరం. ఏదైతే మనకి గాజు గ్లాస్ వచ్చిందో అది ఆ శ్రీరామచంద్రమూర్తి నాకు ఇచ్చాడని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. నా ఆవేదనను మీ ముందు వ్యక్తపరిచాను. చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మనల్ని మనం కాపాడుకుందాం, మన పిల్లల భవిష్యత్తును మనం కాపాడుకుందాం. రౌడీ రాజకీయ నాయకులకి, ఇలాంటి పెత్తందారులకి, భూస్వామ్యులకి వాళ్ళ